బాయ్. ఎంత కాన్ఫిడెంట్గా చెప్తుంది. ఇదేం చేయబోతుంది? ఏదో ఫిట్టింగ్ పెట్టేలా ఉంది. ఎందుకైనా మంచిది, మన జాగ్రత్తలో మనం ఉండాలి. అయినా సరే ఇది ఏం చేయబోతుందో మనకు చెప్పకపోవడమే మంచిది. లేదంటే నీకు ఆల్రెడీ చెప్పాను కదా అనేసి నన్ను బుక్ చేస్తుంది. ఏం కావాలమ్మగారు? నేనేం కావాలన్నా నువ్వు వెంటనే రెడీ చేసి ఇవ్వలే. చిత్ర విచిత్రమైన వంటలు చెప్తే టైం పడుతుంది కాబట్టి మాకు వచ్చిన వంటలు చెప్పండి అమ్మగారు, చిటికలో చేసేస్తాను. బోరింగ్ కుక్టేష్, నీ వంటలు తినలేం. పోనీ నీలవేణమ్మని కేకేయమంటారా? అక్కర్లేదు, మా అన్నయ్య నన్నే వండుకొని తినమన్నాడు కదా. కాసేపు ఆగితే అందరూ భోంచేస్తారు కదమ్మా. ఈ లోపు మీకు కావాల్సింది చెప్పండి, చేసి పెడతాను. అయినా నేను ఎంతసేపు వెయిట్ చేయాలో నువ్వు చెప్పడం ఏంటి? నాకు ఆకలేసినప్పుడు నేను తింటాను, నచ్చకపోతే వదిలేస్తాను. నోరు మూసుకొని నీ పనేదో నువ్వు చూసుకో. వంట చేసి పెడతానన్నా వినరు. ఈ నీలవేణి వల్ల పని వాళ్ళకు కూడా మా గురించి మాట్లాడుకోవడం ఎక్కువైపోయింది. నీకు ప్రతిరోజు నీలవేణినే వండి పెట్టాలా? ఏ నువ్వు వండుకోలేవా? ఇక నుండి నీకు నచ్చింది నువ్వు చేసుకుని తినడమే కాదు, నలుగురికి వండి పెట్టాలి. నీలవేణిని వంట చేయమని ఆర్డర్ వేసావనుకో, అప్పుడు తనకి బదులుగా నువ్వే చెయ్యి కాల్చుకోవాల్సి వస్తుంది. ఏమైంది అమ్మాయి గారు? నిమిషం, ఏమైంది?